Daily. Taste the Daily. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఊచకోతకొస్తోంది. ప్రీమియర్స్ నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ఇటీవల కాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ ఏ సినిమాకు రాలేదు. దీంతో ఫ్యాన్స్, సినిమా లవర్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు, టాలీవుడ్ జనాలు కూడా ఓజీ సినిమాను చూడడానికి ఎగబడ్డారు. ఇక కలెక్షన్స్ కూడా అడ్వాన్స్డ్ సేల్స్ నుంచి అదిరిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ తోనే ఓజీ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం అడ్వాన్స్, ప్రీమియర్స్ బుకింగ్స్ తోనే ఓజీ సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 90 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో రిలీజ్ కి ముందే $2.9 మిలియన్ వసూలు చేసింది. దీంతో ఓజీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు కొల్లగొడుతుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వరల్డ్ వైడ్ గా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 75 కోట్లకు పైగా కలెక్షన్లను వచ్చినట్లుగా తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ సమాచారం ప్రకారం ఓజీ సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలుపుకొని దాదాపు 150 కోట్ల గ్రాస్ కి పైగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ అవుతుంది ఓజీ సినిమా. 2025లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఓపెనింగ్ కూలీ సినిమా 151 కోట్లు. ఈ సినిమాని ఓజీ బీట్ చేస్తుందని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక అమెరికాలో అధికారికంగానే $3.4 మిలియన్ వసూలు చేసిందని ప్రకటించారు. అంటే ఆల్మోస్ట్ 26 కోట్లకు పైగా నార్త్ అమెరికా నుంచే వచ్చింది. ఇక నైజాంలో దాదాపు 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఓజీ మేనియాతో థియేటర్లు, మల్టీప్లెక్స్లు దద్దరిల్లుతున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన మెగా ఫ్యాన్స్ సుజిత్ కి గుడి కట్టినా తప్పులేదంటున్నారు. ఇక బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో గత 24 గంటల్లో 2.5 లక్షలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయంటేనే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పవన్ కెరీర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ 70 కోట్లు. అది కూడా మొన్న వచ్చిన హరిహర వీరమల్లు చిత్రంతో ఈ రికార్డు క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఓజీ ఆ రికార్డుని చెరిపేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. ఓజీ మూవీ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య సుమారు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో సగానికి సగం రెమ్యునరేషన్లకే ఖర్చయినట్లు తెలుస్తోంది. హీరో పవన్ కళ్యాణ్ కి 80 కోట్లు, డైరెక్టర్ సుజిత్ కి 8 కోట్లు, విలన్ ఇమ్రాన్ హాష్మికి 5 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి 5 కోట్లు, హీరోయిన్ ప్రియాంక మోహన్ కి 1.5 కోట్లు, శ్రీయారెడ్డికి 50 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 194 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. అయితే అనుకున్న దానికంటే ఎక్కువగానే బిజినెస్ జరిగిందట. ఆంధ్రాలో 80 కోట్లు, సిడెడ్ లో 22 కోట్లు, నైజాంలో 55 కోట్లు కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీతో కలిపి మొత్తం 157 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.